ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. 2 షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని 3 షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజెస్లకు అనుమతి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది. మరోవైపు 3 షిఫ్టుల్లో ఉత్పత్తికి బదులుగా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై దుమారం రేగుతోంది. ఒక్క సోమ్ డిస్టిలరీస్కే కాక మరికొన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లు తాజాగా తేలింది. ఇలా ఇచ్చిన బ్రాండ్లలో టైట్, మౌంట్ ఎవరెస్ట్తో పాటు హైదరాబాద్కు చెందిన ఎగ్జాటికా ఉన్నాయి. 3 నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి దాన్ని సాకుగా చూపి కొత్త బ్రాండ్లకు గేట్లెత్తారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఉమ్మడి ఏపీలో 2012 వేసవిలో బీర్ల కొరత ఏర్పడగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అసలు వేసవి తొలి నుంచే కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఈ సమయంలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే కింగ్ ఫిషర్, ఇతర బ్రాండ్ల లైట్ బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి కూడా. దీనికి తగ్గట్టే మద్యం దుకాణదారులు ఇండెంట్లు పెడతారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ శాఖ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఇండెంట్లలో 5వ వంతు కూడా ఇవ్వలేదు. మరోవైపు వచ్చిన కొద్దిపాటి సరుకును దుకాణదారులు బెల్ట్ షాపులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో 150 నుంచి 160కి విక్రయించాల్సిన వాటిని బెల్ట్ షాపుల్లో 200కు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తోంది. మిగతా నెలలతో పోలిస్తే జనవరి నుంచి మే వరకు 5 నెలల్లో ఈ శాఖకు ఆదాయం అధికంగా వస్తుంది. ఆఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1.10 నుంచి 1.20 లక్షల బ్రాండెడ్ బీర్లు అమ్ముడవుతుంటే వేసవిలో ఇది 2.40 లక్షలకు చేరుతుంది. కానీ ఈసారి వేసవికి సంబంధించి అధికారుల ప్రణాళిక లేమి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి 6 ఉత్పత్తి సంస్థలున్నాయి. 8 గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున బీర్ల ఉత్పత్తి జరుగుతుంది. వర్షాకాలం, చలికాలంలో రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున వేసవి ప్రారంభమైతే 2 డిమాండ్ను బట్టి 3వ షిఫ్ట్కు అనుమతి ఇవ్వాలి. కొన్నేళ్లుగా ఇలానే చేస్తున్నారు. దీంతో బీర్ల తయారీ నిరంతరాయంగా సాగుతోంది. ఈసారి ఎక్సైజ్ శాఖ 2 షిఫ్ట్లకి అనుమతి ఇవ్వడంతో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగింది. డిమాండ్కు సరిపడేలా 3వ షిఫ్ట్కు అనుమతి ఇవ్వకపోవడంతోనే లోటు ఏర్పడిందని అర్థమవుతోంది. బ్రాండెడ్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియులు బ్రేజర్ కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రేజర్ విక్రయాలు 2 పెరిగాయి.